నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ మార్కెట్లో భారతదేశంలో పండించే పొగాకుకు మంచి డిమాండ్ ఉన్నది. నాణ్యత విషయంలో రైతులు రాజీ పడవద్దు. పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్. నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. నూతన పార్కింగ్ స్థలాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్. ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుపరచాలి. ప్రజా సంక్షేమమే లోక్సత్తా ధ్యేయం. లోక్సత్తా పార్టీ రాష్ట్ర కన్వీనర్ స్వామి. ప్రపంచ మార్కెట్లో భారతదేశంలో పండించే పొగాకుకు మంచి డిమాండ్ ఉన్నదని, మన రాష్ట్రంలో కూడా నాణ్యత గల పొగాకును ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పొగాకు బోర్డు చైర్మన్ గోపాల్ తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి బయో ఎరువులను ఎక్కువగా వినియోగించాలన్నారు. ఈ సంవత్సరం రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. క్రాప్ పండించాలి. క్రాప్ని ఎక్కువ ఉత్పత్తి చేయకుంటుంటే ధరలు కంట్రోల్ ఉంటాయి. అన్రిజిస్టర్డ్ అనాథరైజ్డ్ బ్యారెన్స్కి మేము సపోర్ట్ చేయం. న్యూ బ్యారెన్స్, న్యూ కన్స్ట్రక్షన్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. క్వాలిటీ ఇష్యూస్, మెయిన్లీ క్రాప్ క్వాలిటీ, ఎక్కువ కెమికల్స్, ఎక్కువ కెమికల్ పెస్టిసైడ్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. బయో పెస్టిసైడ్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మెథడ్స్ కానీ ఎక్కువ అడాప్ట్ చేయటం జరిగితే క్రాప్ క్వాలిటీ బాగుంటుంటుంది. ఇండియన్ బ్రాండ్ లీఫ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది వరల్డ్లో. ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యటం అన్నది ఆల్మోస్ట్ 75%, 80% ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. కాబట్టి గ్లోబల్లో దానికి ఉండే డిమాండ్ని, దానికి ఉండే ఇంపార్టెన్స్ని తక్కువ చేయకుండా ఉండాలని, క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఈసారి స్పెసిఫిక్గా బోర్డులో కూడా తీసుకున్న ఒక నిర్ణయం. క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం. ఇంకా డిమాండ్ వచ్చే విధంగా ట్రేడ్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని కూడా కరెక్ట్ లిక్విడేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మంచి రేట్లలో. ఈ సంవత్సరం యావరేజ్ ప్రైస్ వచ్చింది ₹119.80. పోయిన సంవత్సరం యావరేజ్ చూస్తే ఈ సంవత్సరంకు ఆల్మోస్ట్ ఒక ₹5.50 యావరేజ్గా పర్ కిలోకు రేట్ ఇంక్రీజ్ అయింది. బట్ ఈసారి ఐ థింక్ ఒక ఎస్పెషల్లీ క్వాలిటీ, హై గ్రేడ్, ఎస్పెషల్లీ బ్రైట్ గ్రేడ్ బాగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే లో గ్రేడ్ క్వాంటిటీ. నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి నగరానికి జీవనోపాధి కోసం వచ్చేవారు పెరుగుతూ ఉండడంతో ఈ సమస్య రోజు రోజుకి జటిలమవుతున్నదన్నారు. నగరంలోని కొందరు వ్యాపారస్తుల సహకారంతో స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశామని, పార్కింగ్ సమస్య రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. చాలా నేరాలు ఉన్నాయి, కంజెస్టెడ్ ఏరియా ఉన్నది. అదేవిధంగా గ్రామాల నుంచి యువకులు ఇక్కడికి వారి యొక్క జీవనోపాధి కొరకు బిజినెస్ చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అలా వస్తున్నందువలన ట్రాఫిక్ సమస్య పెరిగింది. పట్టణాల్లో అనేక రకమైనటువంటి వృత్తుల వాళ్ళు పనిచేసుకుంటూ ట్రాఫిక్ జామ్ అవడానికి ఒక విధంగా వాళ్ళు కారణము. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు పనులు లేవు, టౌన్లో పనులు చేసుకుని జీవించడానికి ఇది ఒక అర్బన్ సెంటర్గా ఉపయోగపడుతుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నందువలన యువకులు ఎక్కువగా వారి యొక్క జీవనోపాధి కొరకి గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. రోడ్ల మీద పుష్ కార్స్ అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారాలు అయితేనేమి పెట్టుకొని రోడ్లన్నీ ఇరుకుగా తయారవుతున్నాయి. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా అది సరిపోవట్లేదు. రోడ్ల మీద వెహికల్స్ పెట్టడము, దానివలన ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది. సమస్య అన్ని చోట్ల ఉన్నది.
నాట్ ఓన్లీ గుంటూరు ఇన్ ఎవ్రీవేర్. వాళ్ళతో పోల్చుకుంటే మన ట్రాఫిక్ సమస్య అంత పెద్దదేది కాదు. ఇప్పటికే అక్కడక్కడ మేము రోడ్లన్నీ ఎంక్రోచ్మెంట్స్ తీసేసాము. రోడ్లు విశాలంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఇంతకుముందు అక్కడ నుంచి దాటుకొని అటు పోవాలంటే దగ్గర ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఆ సమస్య అయితే ఏం లేదు. ప్రశాంతంగా ట్రాఫిక్ బాగా పోతూ ఉన్నది. ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉన్నది. అట్లాగే అన్ని చోట్ల కూడా చేయడానికి ప్రజలు వాళ్ళు కూడా అవసరం ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గుంటూరు నగరం రాబోయే రోజుల్లో ఒక క్యాపిటల్ సిటీ కేంద్రంగా రాబోతున్నది. కనుక పెద్ద ఆఫీసులు కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ క్లియర్గా ఉంచే విధంగా కన్సర్న్ అధికారులు కూడా ఇక్కడ రోడ్స్ వైడనింగ్ చేయడానికి, రోడ్డు మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేయడానికి కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నేడు ఆ పార్టీ జాతీయ నాయకులు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా పార్టీ నాయకులు స్వామి మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయాన్ని శాసనసభలో చర్చించి ఎంపిక చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలుపరచాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం లోక్ సత్తా పార్టీ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని స్వామి తెలిపారు. కొద్ది సమయంలో ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేరకు ఈ కార్యాలయంలో చిన్న చిన్న ఏర్పాటు చేసుకోవడం జరిగి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం కోరుతున్నాం. దాదాపు 13 జిల్లాల్లో జెండాను రమరపలాడించి ప్రజా సమస్య రాష్ట్ర విభజన తర్వాత వారు జాతీయ స్థాయికి వెళ్ళి మేమంతా జరిగిన తర్వాత లోక్ సత్తా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుంటూరు కేంద్రంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఇంత త్వరగా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకి నడుంకట్టి సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేస్తున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు వరుణ్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి గారికి, ఇతర బృందానికి అందరికీ కూడా అభినందనలు. ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని 2 పార్టీలకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. వీళ్ళ పోకడ చూస్తుంటే కాలయాపన చేసేట్టుగా లేదు ఏదో ఒక అంశం మీద మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం మీద ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే రీతిలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఏమాత్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనపట్లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి సమస్యకి పరిష్కారాలు చూపించాల్సి ఉంది. 100ల కొద్దీ టన్నుల కొద్దీ వాగ్దానాలు చేశారు. వాగ్దానాల అమలు దిశగా అడుగుల పట్ల ఏదో ఒక బూత్ చూపించి ఆర్బీఐ అనో మరొకటనో ఇంకొకటి కారణాలు చూపించి కుర్చీలు లేవని బల్లలు లేవని ఈ సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదని అర్థమవుతాం. మరి ఈ నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల తరపున పోరాటానికి నడుంకట్టి లోక్సత్తా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పార్టీ అవసరం సమాజానికి. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కార్యకర్తల్ని యుద్ధోన్ముఖుల్ని చేస్తారని, కార్యోన్ముఖుల్ని చేస్తారని, ప్రజల దగ్గరికి తీసుకెళ్తారని, ప్రజల జీవితాలను మార్చడంలో విజయం సాధిస్తారని ఆశిస్తూ సార్. బ్యాంకుల వద్ద నగదుతో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని పోలీసు డిపార్ట్మెంట్ వారు హెచ్చరిస్తున్నా బ్యాంకుల దగ్గర దొంగల స్వైర విహారం ఆగట్లేదు. పోలీసుల కళ్ళుగప్పి యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. నేడు లక్ష్మీపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద 6 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బయటకు వస్తున్న వ్యక్తి దగ్గర 2 గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ టేపులను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. లోపల వాయిస్ మళ్ళీ లక్షలు డ్రా చేసుకోమని చెక్ ఇచ్చారు. ఆ చెక్ తీసుకొని ఇక్కడ ఇచ్చి కౌంటర్లో ఇచ్చిన ఒక 10 నిమిషాలు కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని నేను వెనక్కి బ్యాంక్ బయటకు వెళ్ళినాక బైక్ డబ్బులు పెట్టుకొని వాళ్ళ సొంతం పెట్టుకొని రివర్స్ చేస్తుండగా
గార్డెన్స్ వైపు వెళ్తానికి నేను రివర్స్ చేస్తుండగా వాళ్ళు ఇద్దరు నా పక్కనే బైక్ చేసి బ్యాగు లాక్కొని ఈ లక్ష్మీపురం సైడ్కి వెళ్ళిపోయారు. ఒకళ్ళు వెనకమాల హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, కుర్రాడు మాత్రం ఏం లేదు. నేను నాకు ఇక్కడి నుంచి నేను కేకలేస్తున్న వరకు నా ఈ కాలేజీ ఒకటి ఉందండి దగ్గర, ఆ కాలేజీ వరకు చైతన్య కాలేజీ వరకు కనపడ్డారు. ఇంకా బండి వేసుకొని నేను లక్ష్మీపురం యూనియన్ బ్యాంక్ వరకు ఎమ్మడిపడి అరండాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగా వారు పట్టాపురం కిందకు వచ్చి దాన్ని చెప్పి పట్టాపురం స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను చూడలేదు, ఆన్సర్ బైక్ వాళ్ళు కొద్దిగా మంచి నా వయసులో ఉంటారండి ఇద్దరు. మరి సార్ ఎంత సార్ డబ్బులు? 6 లక్షలు సార్. ఇప్పుడే డ్రా చేసుకున్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బ్యాంక్లో అమౌంట్ వేయడానికి వచ్చాను. నా ముందే డ్రా చేసుకుని ఇట్లా బయటకు వెళ్తున్నా ఒక పల్సర్ మీద వచ్చారు వాళ్ళు, బ్యాగ్ లాక్కుని నేను ఆయన వెనకాల ఆయన తర్వాత నేను ట్రాన్సాక్షన్ చేసుకుని వెళ్తున్నాను. బ్యాగ్ సౌండ్ వచ్చింది, వెయిట్ చేసేసరికి వాళ్ళు వెళ్ళారు. ఆయన వెనకాలే ఫాలో అయ్యారు. సార్ కనపడే సార్ వెనకాల బాబు చేస్తున్నాను. ఆయన బండి డబ్బులు తీసుకుని నేను డబ్బులు కట్టి వెళ్తాను. ఎలాంటి బట్టలు వేసుకున్నారు? హెల్మెట్ పెట్టుకున్నారు, వైట్ షర్ట్ వెనకానేమో బ్లూ కలర్ చెక్స్ లాగా. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.